మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా సంయుక్త వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయి కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు అరవింద వెళ్ళి సంయుక్తని ఇలా అడుగుతుంది. అమ్మ సంయుక్త, నువ్వు ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పి అరవింద సంయుక్తని అడుగుతుంది. అప్పుడు వెంటనే ఇంకా నెక్స్ట్ డే సంయుక్త కూడా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తుంది. వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఇంకా గుమ్మంలోకి అడుగుపెట్టబోతుంటే తెలుగువారి సంస్కృతి ప్రకారం ఎవరైనా మొట్టమొదటిసారి ఇంటికి వస్తే హారతి ఇచ్చి వెల్కమ్ చేయడం తెలుగు వాళ్ళ సంస్కృతి అని చెప్పి అరవింద లక్ష్మితో చెప్తుంది. హారతి ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఒక నిమిషం ఆంటీ అని చెప్పి ఇంకా మిత్ర పక్కనే నిల్చుంటే తనను చేయి పట్టుకొని తన పక్కకు లాక్కొని ఇప్పుడు తీయండి ఆంటీ అని చెప్పి మిత్రను పక్కనే ఉండి హారతి తీయించుకుంటుంది. అలా చేసేసరికి ఇంకా మనీష ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుంది అని. అరవింద కూడా ఇంకా ఆలోచనలో పడిపోతుంది. ఇలా చేస్తుంది ఏంటని చెప్పి ఇంకా లక్ష్మి ఇలా అంటుంది, మీరు హారతి తీయండి ఆంటీ అని చెప్పి చెప్పడంతో ఇంకా దేవయాని మిత్ర సంయుక్త ఇద్దరికి కూడా హారతి ఇస్తుంది. మనీషకి మాత్రం ఏం అర్థం కాదు, తిని ఏం చేస్తుందా అని చెప్పి ఇంకా ఆలోచనలో పడిపోయి తనను అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా సంయుక్త అలియాస్ లక్ష్మి మిత్ర వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. మిత్రకి మాత్రం ఏం అర్థం కాదు, ఎందుకు ఇలా చేస్తోంది అన్నట్టుగా సంయుక్త వైపు అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా అరవింద వాళ్ళిద్దరిని పక్కపక్కనే చూసేసరికి లక్ష్మి మిత్ర ఇద్దరు పెళ్లి చేసుకొని ఇంట్లోకి గుమ్మంలోకి అడుగు పెట్టేటప్పుడు ఎదురయ్యే ఇన్సిడెంట్ని ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకొని ఇంకా బాధపడిపోతుంది. తనలో తను గుర్తు చేసుకుంటూ బాధలో ఉండిపోతుంది. ఇంకా మిత్ర చేయి పట్టుకొని కమాన్ మిత్ర అని చెప్పి ఇంకా తనను తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తన చేయి పట్టుకొని గుమ్మంలోకి ఇంకా కుడికాలు పెట్టి అడుగు వేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తను ఇంకా మిత్రను తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది మొత్తానికి. Please do like and subscribe for more videos for this channel.